హైదరాబాద్ పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజ్ కి మేనేజ్మెంట్ 2 రోజుల సెలవులు ప్రకటించింది. కాలేజ్ దగ్గర గొడవలు జరిగే అవకాశం ఉండటంతో మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీ చైతన్య కాలేజ్ లో నిన్న విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడింది. దీంతో రాత్రి నుంచి విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజ్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని బల్వన్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు కాసేపట్లో కాలేజ్ దగ్గరకు రానున్నారు. విద్యార్థిని మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆ విద్యార్థిని మరణానికి గల కారణాలేంటి? పోలీసులు కేసు ఫైల్ చేశారా? ప్రాథమికంగా ఏం చెబుతున్నారు దీనికి సంబంధించి? ఫీర్జాదిగూడ శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య ప్రస్తుతము స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతము కళాశాల వద్ద అటు తల్లిదండ్రులు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారితో పాటు కొన్ని విద్యార్థి సంఘాలు కూడా వచ్చి ఆందోళన చేస్తాయి. ఇదే కళాశాలలో గతంలో కూడా 2 విద్యార్థులు బలన్మరణానికి పాల్పడ్డారు. అయితే కళాశాల వేధింపులే ఇందుకు ప్రధాన కారణం అంటూ కూడా విద్యార్థి సంఘాలు, మరోవైపు తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతమైతే నిన్న రాత్రి తన గదిలో ఫ్యాన్ కూరేసుకొని చనిపోయినటువంటి విద్యార్థిని ప్రస్తుతం అక్కడికి పోలీసులు చేరుకొని ప్రస్తుతం ఆ విద్యార్థిని గాంధీ మార్చురికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కానీ విద్యార్థినికి న్యాయం చేయాలంటూ కూడా అటు బంధువులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాశాల వేధింపులు తాళలేకని, అంటే ర్యాంకుల కోసం వారిపై ఒత్తిడి తీసుకురావడం కోసమే విద్యార్థులని అటు యాజమాన్యము తీవ్రంగా ఒత్తిడికి గురి చేస్తుంది. ఇందులో భాగంగానే విద్యార్థులు స్ట్రెస్కు గురై ఈ విధంగా బలవన్నానికి పాల్పడుతున్నారు. కాబట్టి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘాలు, మరోవైపు అటు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇప్పటికే విద్యార్థిని బలన్మరణంపై ఇప్పటికే పోలీసులు సస్పెక్టెడ్ డెత్ కింద, అనుమానాస్పద మృతి కింద 174 కింద ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుందండి. ప్రస్తుతం అయితే విద్యార్థి మృతదేహాన్ని మాత్రం గాంధీ మార్చరికి తరలించారు. మరి కాసేపులోనే విద్యార్థినికి పోస్ట్మార్టం నిర్వహించి ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. కళాశాల యాజమాన్యం విద్యార్థిని చనిపోవడంతో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. కళాశాల యాజమాన్యం సంబంధించిన నిర్వాహకులు కూడా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ విద్యార్థిని సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా నివారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కానీ కళాశాల యాజమాన్యం వచ్చి ఏదైనా ఒకటి చెప్తే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రసక్తి లేదు. కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపులోనే విద్యార్థిని సంబంధించినటువంటి మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత మరి కుటుంబ సభ్యులకు అప్పచెప్తారా, లేదా విద్యార్థినితో మృతదేహాన్ని తీసుకెళ్లి అక్కడ ధర్నా చేయాలని కూడా విద్యార్థి సంఘాలు ప్లాన్ చేస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. పోలీసులు మాత్రం సంఘటన స్థలాన్ని చేరుకొని పూర్తిగా అన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమా, కళాశాల యాజమాన్యం ఏం చెబుతుంది విద్యార్థిని మృతికి సంబంధించి? వ్యక్తిగత కారణాలతోనే ఆమె సూసైడ్ చేసుకుంది కాబట్టి కళాశాలకు ఆ సూసైడ్కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మరోవైపు కళాశాల యాజమాన్యం చెప్తుంది. కళాశాల యాజమాన్యం మాత్రం బయటికి రావడం లేదు, అఫీషియల్గా మాట్లాడడం లేదు, వచ్చినటువంటి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాబట్టి కళాశాల యాజమాన్యం వేధింపులు తాళలేకనే తన కూతురు ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ కూడా అటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి అటు ఆ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, మరోవైపు అక్కడికి విద్యార్థి సంఘ నేతలు కూడా పెద్ద హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు పోలీసులు కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా నివారించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు మాత్రం సస్పెక్టెడ్ డెత్ కింద 174 కింద కేసు నమోదు చేసుకుని జరిగింది. ఇంకా కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం కారణమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం మరోవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం, ఎవరైతే చనిపోయారో ఆ తల్లిదండ్రులు మాత్రం ఒకటి చెప్తున్నారు, కళాశాల వేధింపులే తాళలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మాత్రం అటు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో అటు కళాశాల యాజమాన్యం, ఎందుకంటే గతంలో మనం చూసాం శ్రీ చైతన్య కళాశాలలో చాలా మంది విద్యార్థులు అటు జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, చాలా మంది బలన్మరణానికి పాల్పడుతున్నారు. ఇదంతా కూడా ర్యాంకుల పేరుతో వారిని ఒత్తిడి చేయడం వల్లనే ఈ రకంగా స్ట్రెస్కు గురై ఆత్మహత్య చేసుకుంటారంటూ కూడా గతంలో అనేక సంఘాలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సంఘాలు జరగకుండా ఈసారి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు విద్యార్థుల సంఘాలు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సంఘటన స్థలంలో అటు పోలీసులు కూడా చేరుకొని పూర్తిగా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ సునీల్.